నమస్తే అందరికీ. మొత్తం మీద ట్రెండింగ్ టాపిక్స్తో మీ ముందుకు వచ్చాను. ఐబొమ్మ రవి. ఎక్కడ చూసినా కూడా ఏ ముగ్గురు నలుగురు సినిమా లవర్స్ కావచ్చు, సినిమా ప్రేమికులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఇద్దరు భార్య భర్తలు పిల్లగాళ్ళని తీసుకుపోయి సినిమాకు పోతే 2-3 వేలు ఖర్చు పెట్టుకుంటే భార్య భర్తలు కావచ్చు, ఈ మధ్యలో సినిమాలు మానేసిన వాళ్ళు కావచ్చు, ఎవరు చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఐబొమ్మ రవి పైన విపరీతంగా ట్రోల్స్ నడుస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తూ ఉన్నాయి. అందుగురించే ముగ్గురు మిత్రులను పట్టుకొని వచ్చిన ఐబొమ్మ పైన ఏం మాట్లాడతారు? అసలు ఐబొమ్మ రవి నిజంగా హీరోనా, నిజంగా విలనా? పోలీసులు అంటే సిపి సజ్జనార్, హైదరాబాద్ సిపి సజ్జనార్, పోలీస్ బాస్గా ఉన్న సిపి సజ్జనార్ మరి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున లాంటి, ఎస్ఎస్ రాజమౌళి లాంటి వాళ్ళని తీసుకొచ్చి మేము ఏదో పీకినాం, ఏదో కట్టలు కట్టినాం, మేము ఇక మొత్తం సినీ ఇండస్ట్రీనే లాభాల బాటలోకి తీసుకొచ్చినామని ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్ కస్టడీ కూడా కంప్లీట్ అయింది. నిజంగానే ఐబొమ్మ రవికి సోషల్ మీడియాలో ఎందుకు ఆదరణ పెరుగుతుంది, వీళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా దేవేందర్, సూర్యన్న మిత్రుడు అందరం ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం ఎవరెవరు అసలు నిజంగా ఆ ట్రెండ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఫాలో అవుతా ఉన్నారు, ఐబొమ్మ రవి పైన ఏ విధంగా ఉందో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తావే? అందరికీ ముందుగా శనార్థి, వెల్కమ్ టు ప్రజా వాయిస్ అన్న. ఎట్లా చూస్తారన్న ఐబొమ్మ రవి పైన? ఐబొమ్మ రవి పైన చేసే ఎలిగేషన్ కానీ లేదు సినిమా ఫీల్డ్ మీద చేసే ఎలిగేషన్ కానీ చూసుకుంటే ఇప్పుడు సినిమా ఫీల్డ్లో జరుగుతున్న ఈ దోపిడీ అంటే వాళ్ళ క్వశ్చన్ ఒకటన్న, ముందుగా సినిమా మేము 100 కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్నాం అని చెప్తున్నారు. 100 కోట్లు మేము ఖర్చు పెట్టి తీస్తున్నాం కాబట్టి వాడు ఇమీడియట్లీ గంటలోపే పైరసీ చేస్తూ ఉన్నారు. ఆ 100 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు తీస్తే నీకు ఆ బాధ తెలుస్తుంది. మేము అంటే వాళ్ళు ఏదో పిల్లం పుస్తెలతాళ్ళు అమ్ముకొని ఆ బెంచ్ కార్లలో తిరుగుతున్నారా తిరగట్లేదా మాకు తెలియదు, కానీ ఆ కోణంలో కలరింగ్ ఇస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? యాక్చువల్గా అన్న ఇప్పుడు బలగం సినిమాకి ఎంత ఖర్చు వచ్చిందన్న? సబ్జెక్ట్ ఉంది, హిట్ అయింది. బలగం సినిమా కొత్త యాక్టర్లను పెట్టుకొని వేణు అనే కొత్త డైరెక్టరు బ్రహ్మాండమైన కంటెంట్ తోని 5 లక్షలు బ్రహ్మాండమైన కంటెంట్ కేవలం 5 కోట్లు పెట్టి తీస్తాడు. కేవలం 5 కోట్లతోటి సినిమా కంప్లీట్ చేశాడు. మీరు మూవీ చూసుకుంటే అన్న ఒక్క అడల్ట్ కంటెంట్ లేదు, ఒక గొప్ప భావోద్వేగము, ప్రతి ఒక్క డబల్ మీనింగ్ లేవు. ప్రతి ఒక్క ఫ్యామిలీ చిన్న పిల్లోడిని చిన్న బాబుని పక్కన పెట్టుకొని చూసే సినిమా. ప్రతి ఒక్క పల్లెలో మాది దహేగాం అన్న. మా దహేగాం మండల్లో మా సర్పంచ్ గారు ఆయన మండలంలో సినిమా చూపించిండు. అంటే అంత గొప్ప సినిమా. ఇప్పుడు దాన్ని మీరు తీయచ్చు కదా. ఇప్పుడు ఒక మాట తీసుకుంటే అన్న, ఇప్పుడు 300 కోట్లు ఒక హీరోకు రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందన్న? ఇప్పుడు సినిమాల మీరు పెట్టేటి మీ సినిమా సోషల్కు మెసేజ్ ఇచ్చేది, జనాలకు మెసేజ్ ఇచ్చేది అంటూ ఏదన్నా ఉందా? ఏం లేదు. 300 కోట్లు హీరోకు, 200 కోట్లు డైరెక్టర్కు డైరెక్టర్ కోట్లు పర్సెంటేజ్, దాంట్లో ఇవన్నీ ఇచ్చి ఇంత ఖర్చు పెట్టుకొని మీరు తీసిన సినిమాలో మెసేజ్ ఏముంది? దొంగతనం చేయడం, దోపిడీలు చేయడం, స్మగ్లింగ్ చేయడం, ఇలాంటి మెసేజ్లు మీరు దేనికి ఇస్తారు? ఇలాంటివి చేసి ఈ సినిమాని తీసి మళ్ళీ మూవీ ఫస్ట్ డే రోజే మొత్తం కలెక్షన్లన్నీ వెళ్ళిపోవాలి. ప్రీమియర్ షోలు, ఫస్ట్ షోలు, దానికి ఒక 1000 రూపాయలు అన్న టికెట్ ఒకటి. ఇంత బడ్జెట్ తోటి తీసిన అంటే మనం చూసిన చిన్నప్పుడు చూసినా అయితే 20 రూపాయల టికెట్ ఉండే, 20 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్ అన్న. 10 రూపాయల టికెట్ తోని ఒక 10 years బ్యాక్ నుంచి నేను చూసిన 10 రూపాయల టికెట్ కానుంచి వెళ్ళి రీజనబుల్గా ఉంటుండే. ఇప్పుడు పాప్కార్న్కే 100 రూపీస్ అయిపోయింది. పాప్కార్న్ 100 ఎక్కడిది, 500 రూపాయలు పాప్కార్న్. ఇప్పుడు మల్టీప్లెక్స్కి ఏ మల్టీప్లెక్స్కి పోయినా కూడా 500 రూపాయలు పాప్కార్న్. 1/2 లీటర్ నీళ్ళ బాటిల్ 80 నుంచి 100 రూపాయలకు అమ్ముతున్నారు. 100 రూపాయలకు అమ్ముతున్నారు 1/2 లీటర్. మీరు చూసుకుంటే 1/2 లీటరే నేనే కొన్నా స్వయంగా. ఇక్కడ చూసుకుంటే వీళ్ళు మన ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటు జనానికి మెసేజ్ రాంగ్గా వెళ్తుంది. మన సినిమా ఫీల్డ్లోనే చూసుకుంటే మన తెలుగు హీరోయిన్లు వీళ్ళు బాంబే నుంచి వెళ్ళి అటు గోవా నుంచి వెళ్ళి తీసుకొస్తారు ఇక్కడికి హీరోయిన్లు. వాళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు వింటారు, బికినీలు వేస్తారు, రొమాన్స్ చేస్తారు, అట్లా చేస్తారు. మన తెలుగు హీరోయిన్లు అట్లా చేయరు, పద్ధతి పాటిస్తారు. అట్లా అని చెప్పి మన తెలుగు హీరోయిన్లను దూరం పక్కన పెడుతున్నారు. పక్కన పెట్టుడు. బికినీలు, మిడ్డీలు అన్ని చూపించడం
నేను తీసుకొచ్చుకుంటాను. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సినిమాలో సోషల్ మెసేజ్ ఇవన్నీ కాదు, ఒక వాళ్ళకు అడల్ట్ కంటెంట్ కనిపించాలి. పోస్టర్ మీద కనిపిస్తే మీరు ఎక్కడన్నా చూసుకున్నా హీరోయిన్ ఫోటో మొత్తం బికిని వేస్తే బికిని, లేదంటే ఏదన్నా రొమాన్స్ ఫోటో ఉంటే కానీ రొమాన్స్ ఫోటో అక్కడ వేసి అంటే పోరాళ్ళందరూ పోస్టర్ చూసి ఉరికి రావాలి, దాని పోస్టర్ చూసుకొని ఉరికి రావాలి. ఓపెనింగ్ రోజే మన డబ్బులు వెళ్ళిపోవాలి. మళ్ళా సినిమా అది సక్సెస్ కానీ ఫెయిల్ కానీ తెల్లారి సక్సెస్ మీట్. విశ్వక్సేన్ TV9 ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పిండు, సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మేము ఇంటర్వ్యూ తీయకపోతే కలవదు కదా అని చెప్పి, సక్సెస్ మీరు చేయాల్సిందే అని. ఓకే, అంటే మన ఇండస్ట్రీలో ఇన్ని తప్పులు ఉన్నాయి, ఇన్ని తప్పులు పెట్టుకొని ఇప్పుడు ఐబొమ్మ రవి అట్లా చేస్తున్నాడు అంటే నేను చూడలేనన్న. ఫ్యామిలీతోని ఒక 5,000 ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్తానా, 15,000 రూపాయలు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో మనం కరోనా తర్వాత అతలాకుతలమైన జీవితాలు అవన్నా. ఇప్పుడు మొన్న ఒక ఇంటర్వ్యూలో మన ప్రెస్ మీట్లో శివాజీ గారు ఒక మాట అన్నారు, మార్నింగ్ 11:30కి షో ఉంటుంది, భోజనం చేసే వెళ్తామన్నారు. ఆఫ్టర్నూన్ 2:30కి ఉంటుంది, లంచ్ చేసే వెళ్తామన్నారు. ఈవినింగ్ 6:30, 9కు ఉంటుంది, డిన్నర్ చేసే వెళ్తామన్నారు. అంటే ఇప్పుడు మనం ఏదో పిల్లల్ని తీసుకొని వెళ్తామన్నా, ఇప్పుడు పక్కకు ఉన్నవారు తింటారు, నా పిల్లలు అది కావాలి డాడీ అని అడగరా? 100%. ఇది సవాల్ కొనియాల్సిందే, పిల్లలకు కొనియాల్సిందే కదా. మనం తినకుండా పాప్కార్న్, ఐస్ క్రీము, నీళ్ళ వాటిలో ఇంత థమ్స్ అప్ ఏదో ఒకటి కొనియాల్సిందే. అవునన్నా, ఇప్పుడు నేను ఇంతకు తయారు చేసిన నేను గింత రేటు పెట్టి అమ్ముతా అని వీళ్ళు అంటున్నారు. సో మన సొసైటీ మొత్తం అదే పాటిస్తే ఇప్పుడు మన దేశం ఎటు పోతుందన్న? ఇప్పుడు సిపి సజ్జనార్కు, నాగార్జునకు, చిరంజీవికి ఏం చెప్తావు? చిరంజీవికైనా నేను సజ్జనార్కైనా ఒకటే చెప్తానా, ఇప్పుడు చిరంజీవి గారు ఠాగూర్ మూవీ తీసిర్రు. ఠాగూర్ మూవీలో ఈయన MROలను కిడ్నాప్ చేసి అవినీతి మీద ASF అదే కదా దాని మీద పెట్టి ఆయన బయట సినిమాలో తీసింది కానీ బయట వస్తలేదు కదా అవినీతి. ఇప్పుడు ఇదే వాళ్ళే చెప్పాలి చిరంజీవి గారు. నేను చిరంజీవి గారిని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, మీరే చెప్పారు సినిమాలో క్లైమాక్స్ లో హైకోర్టులో మీరు చేసింది నిజమే అనుకుంటున్నారా అంటే నా ఆత్మసాక్షిగానైతే నేను చేసింది కరెక్టే అనుకుంటున్నానని మీరు చెప్పారు. మరి ఇప్పుడు ఐబొమ్మ రవి చేసిన విషయంలో ఆయన ఆత్మసాక్షిగా అతను చేసిరు, దాన్ని మీరు ఎట్లా తప్పంటారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి కదా. సజ్జనార్ గారికి కూడా నేను ఒకటి చెప్తున్నా, ఇదే సినిమా ఫీల్డ్ వాళ్ళు ఇప్పుడు పుష్ప సినిమా తీసుకుంటే ఒక పోలీస్ అధికారి మీద ఉచ్చబోస్తాడు, ఒక పోలీస్ అధికారిని అంత ఘోరంగా కించపరుస్తాడు. ఇంత కించపరిచిన వాళ్ళని నువ్వు పక్కన కూర్చోబెట్టుకొని ఎలా ప్రెస్ మీట్ ఇస్తావు నువ్వు? పోలీసు వాళ్ళ మీద ఉచ్చబోసిండు కానీ పుష్ప అది నిజంగానే మావాడు మంచి గుర్తు చేసిండు. మరి పోలీసు వాళ్ళ మీద ఉచ్చబోస్తే మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని ఆయన నాగార్జున కాలు మీద కాలేసుకొని ఉంటాడు నీ ప్రెస్ మీట్లా. ఇప్పుడు నాగార్జున కూడా ఈ కాలు నాదే ఆ కాలు నాదే అని నీ దగ్గరనే కూర్చున్నాడు. మరి చెప్పిగా నువ్వు ఆన్సర్. సినిమాలో పోలీసులను ఒక బఫూన్ల లెక్క చూపిస్తున్నారు, ఒక జోకర్ల లెక్క. ఇప్పుడు మీరు పక్కన కూర్చుండి తీస్తున్నారంటే మరి వాళ్ళు చెప్పేది నిజమేనా? మీరందరూ అదేనా? ఇప్పుడు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నితిన్ మూవీలో చూసుకుంటే అది వీడియో అది పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ అని వేసుకొని ఈయన పాట పాడతాడు, అదేంటి బఫులర్ పాట, ఎంత గలీజ్గా ఉంటుంది అది. అంటే పోలీసులని ఇంత ఘోరంగా ఇన్సల్ట్ చేసిన వాళ్ళని గడ్డాలు పెట్టుకొని పోలీసులు ఏమంటున్నా, పోలీసులు ఐబొమ్మ రవి ఒక దుర్మార్గుడు అని అంటున్నా నేను. ఐబొమ్మ రవి పైరసీ చేస్తుండు కాబట్టి వాళ్ళ 100 కోట్ల ఇంకా 100 కోట్లు 1000 కోట్లు సంపాదించి ఇంకా లక్షల కోట్లు సంపాదించే వాళ్ళు ఈ ఐబొమ్మ రవి లేకపోతే అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. సినిమాలు ఏమో ఇమీడియట్లీ వస్తున్నాయి కదా, మా ఐబొమ్మ రవి ఏమంటే మేము సినిమాలు చూస్తామని పేద ప్రజలు అంటున్నారు. మరి పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళ వైపు ఉన్నారు, పేద ప్రజల వైపు లేరు. మరి ఐబొమ్మ రవి నిజంగా హీరోనా విలనా? ఐబొమ్మ రవి హీరో, మా పేదల పక్షాన నిలబడ్డ హీరో, అంతే. రియల్ హీరో. ఓకే, రియల్ హీరో. ఫ్యామిలీతోని ఇంట్లో కూర్చొని సినిమా చూస్తున్నామంటే దానికి కారణం అతనే. ఇప్పుడు ఐబొమ్మ రవి అతని ఇంటెన్షన్ డబ్బులు సంపాదించడమే అయితే ఐబొమ్మ ఓపెన్ చేయంగానే అతను డబ్బులు అక్కడ పే చేయమని ఇస్తే మేము మా వీలైనంత మేము 50, 100 మేమే పే చేస్తాం కదా. ఐబొమ్మ రవి ఇంటెన్షన్ డబ్బులు సంపాదించడమే అయితే నేను గర్వంగా చెప్తున్నా, ఓపెన్ చేయగానే 100 రూపీస్ అయ్యేది ఉంటే గిట్ట నేను 100 రూపీస్. ఇది వ్యాలిడ్ పాయింట్ అబ్బా. నిజంగా ఆ ఐబొమ్మ రవి దుర్మార్గుడు అయితే మంచి పాయింట్. ఈ పాయింట్ నాకు తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు మాట్లాడలేదు, నేను వినలేదు. ఐబొమ్మ రవి నిజంగానే ఇప్పుడు 100 వేలు పెట్టి సినిమాలు చూడాల్సిన బాధ్యత ఉంటుంది ఫ్యామిలీకి. 2000 మినిమం ఖర్చు అవుతుంది. అదే కనీసం ఒక 50 రూపాయలు
రూపాయలు లేదంటే 10 రూపాయలన్నా ఆయన మీరు 10 రూపాయలు వేస్తేనే అది ఓపెన్ అవుతుందని 10 రూపాయలు కూడా పెట్టలేదు, కనీసం రూపాయి కూడా పెట్టలేదు. మరి ఇన్ని వేల వందల సినిమాలు పైరస్ చేసినాడు, పెట్టలేదు. ఇప్పుడు మీరు అంటున్నట్టు ప్రతి ఒక్కరి డేటా అతను హ్యాక్ చేసినట్టయితే గిట ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది? ఇప్పుడు పుష్ప సినిమాల అల్లు అర్జున్ రావడం వల్ల టాకీస్ దగ్గర ఒక నిండు రేవతి అనే అమ్మాయి నిండు ప్రాణం బలి తీసుకున్నాడు. మీ యొక్క సినిమా వల్లనే ఒక ప్రాణం పోయింది. ఐబొమ్మ రవి చేసిన పని వల్ల ఎంతమంది చనిపోయారు? ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చూసుకున్నారు అందరూ. ఎంతమంది చనిపోయారు? ఐబొమ్మ రవి వల్ల ఎంతమంది చనిపోయారు? సత్యనారాయణ గారు మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, ఐబొమ్మ రవి వల్ల ఎవరు చనిపోయారు? ఓకే, ఆ సినిమా ఫీల్డ్ వల్ల నిండు ప్రాణం బలి తీసుకున్నది. ఆ విషయం తెలిసినా కూడా అల్లు అర్జున్ లోపల టాకీస్లో సినిమా చూసి అయిపోయిన తర్వాత వచ్చిండు. ఇంత దౌర్జన్యాలు ఇన్ని అరాచకాలు చేసేది మీరు. ఇప్పుడు మొన్న 5 రోజులు కస్టడీకి తీసుకున్నారు, ఏమైంది? 5 రోజులు కస్టడీ తీసుకునేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఐబొమ్మ రవిని అక్కడ పెట్టాలి కదా. ఒక అక్యూజ్డ్ ని ఇప్పుడు మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అతన్ని తీసుకురావాలి కదా. వీళ్ళెవరు? సినిమా ఫీల్డ్ వాళ్ళని పక్కన పెట్టుకొని వాళ్ళు మాత్రం మస్తు సాటిస్ఫై అయ్యారు. సజ్జనార్ గారు మీరు వాళ్ళకు మీకు ఏం ఒప్పందం ఉన్నదో మాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యారు మీరు పక్కన కూర్చుండ పెట్టుకునేసరికి. మరి నువ్వు అట్లా మాట్లాడిందంటే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనుకో, సజ్జనార్ అసలే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, వేసేస్తాడు నిన్ను. చేయండి, ఆయన దళితుల మీద చేస్తాడు ఎన్కౌంటర్. నేను దళితుని కాదు, పెద్ద కులస్తులం కాదు, ఎందుకంటే మమ్మల్ని ఏమన్నా చేయడానికి ఓకే తక్కువ కులస్తుల వాళ్ళనే చంపేస్తాడు. అది కూడా మాకు థ్రెట్ ఉంది. సజ్జనార్ గారు నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్ వాళ్ళు చేస్తున్న దోపిడీలు ఇంత కాదు అంతా కాదు. ఒకటే రోజు ఓపెనింగ్లా మొత్తం కలెక్షన్స్ అన్ని రాబట్టాలన్నది వీళ్ళ ప్లాను. ఓపెనింగ్ రోజు ప్రీమియర్ షోలు ఫస్ట్ షోలు వేసి మొత్తం డబ్బులు మొత్తం వస్తున్నాయి. ఇంకోటి ఇప్పుడు ప్రజల మద్దతు ఐబొమ్మ రవికి ఉందంటారా? 200% ఉన్నది. 200% ఆర్జీవి గారే చెప్పారు. మా సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా ఐబొమ్మ రవి సినిమాలు చూస్తాం, మాకు టైం లేక మాకు ఎంతో టైం సేవ్ అవుతుందని. ఇంకెవరు చెప్పాలి? ఆర్జీవి రామ్ గోపాల్ వర్మే చెప్పారు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు మంచోడు. ఇంకేంటి మీకున్న ప్రాబ్లం ఏంది? సత్యనారాయణ గారు దేశంలో 8 నిమిషాలకు 10 నిమిషాలకు 20 నిమిషాలకు 8 నిమిషాలకు అమ్మాయి మిస్ అవుతుంది. చిన్నపిల్లలు 8 నిమిషాలకు ఒక అమ్మాయి మిస్ అవుతుంది. మిస్ అయిన తల్లిదండ్రులను తీసుకొని వచ్చి అక్కడ కూర్చుండబెట్టుకొని మీరు ఇలా ప్రెస్ మీట్ ఇవ్వగలిగిర్రా? ఇప్పటి వరకు మీరు ఎన్కౌంటర్ చేసిర్రు. ఎన్కౌంటర్ చేసిన దాని గురించి గిట్లనే వీళ్ళ బాధితులు కానీ కూర్చుండబెట్టుకొని మీరు ఇలా ఈ రకంగా ప్రెస్ మీట్ ఇవ్వగలిగారా? మీరు ఎందుకు చేయలేదు ఆ పని? సినిమా వాళ్ళు పెద్దోళ్ళు వీళ్ళు పేదోళ్ళు, అదే డిఫరెన్స్ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు సినిమా వాళ్ళ దగ్గర సినిమా వాళ్ళు చూసుకుంటా అన్న రియల్ ఎస్టేట్ వాళ్ళే. ఇప్పుడు సినిమాలు తీసేది వీళ్ళే, టాకీస్లు ఆడేటి వీళ్ళ దాంట్లోనే. సినిమా థియేటర్ల వాళ్ళే, ప్రొడ్యూసర్ల వాళ్ళే. ఈ సినిమా వాళ్ళ అందరికి న్యాయం జరుగుతుందంటే అందరికి లేదు. హీరోయిన్ కి, హీరోకు, వీళ్ళకు ఇక్కడ డైరెక్టర్ కు అలా కులాలు కూడా కమ్మ కాపు వేరే. ఇక్కడ చూసుకుంటే మీరు టాకీసులు చూసుకుంటే కమ్మ కాపు రెడ్డి వెల్మ వీళ్ళే, వేరే థియేటర్లు లేదు. మొన్న ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ అని సినిమా తీసిండు. ఆగస్టు 22 రిలీజ్ అయింది. మంచి ఓరియంటెడ్ సినిమా. తెలుగు మీడియం పిల్లలకు, ఇంగ్లీష్ మీడియం పిల్లలకు వ్యత్యాసం, ఎవడు జాబులు కొడుతున్నాడు, ఎవరికి తక్కువ మార్కులు వస్తున్నాయి, ఎవడు ఎక్కువ మార్కులు వస్తున్నాయి, ఈడబ్ల్యూస్ ద్వారా ఏమి ఇబ్బందులు పడతా ఉన్నారని యూనివర్సిటీ అని కింద పేపర్ లీక్ అని ట్యాగ్లైన్ పెట్టిండు. ట్యాగ్లైన్ పెట్టి సినిమా రిలీజ్ చేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక్క థియేటర్ కూడా ఇవ్వలే ఆయనకు. కేవలం మూసాపేటలో ఉన్న ఒక థియేటర్ ఇచ్చింది, అది మా ఒడ్డర బిడ్డది కాబట్టి ఆ థియేటర్ ఇచ్చిండేమో అనుకుంటున్నాను నేను. అట్లా ఉన్నది పరిస్థితి. వీళ్ళు మన తక్కువ క్యాస్ట్ వాళ్ళకు అవకాశాలు ఇవ్వరు, వచ్చిన అవకాశాన్ని కూడా అతన్ని డెవలప్ కానివ్వరు. వీళ్ళు చేసే దందాలు ఇంత కాదు అంత కాదు, మొత్తం హోలు తెలంగాణ ఆంధ్రాలో మొత్తం కలిపి టాకీసులు వీళ్ళకే ఉన్నాయి. సినిమాలు కూడా వీళ్ళ క్యాస్ట్ వాళ్ళవి. ఎవరైనా ఒక గొప్ప డైరెక్టర్ వచ్చిండంటే చాలు వీళ్ళే. ఇక నువ్వు వేరే వాళ్ళకి సినిమా తీయడానికి లేదు, మాకే తీయాలి.
ఎవరైనా ఒప్పందమా? ఒప్పందమే. మెగా ఫ్యామిలీకి ఒకరు, అక్కినేని ఫ్యామిలీకి ఒకరు, అక్కినేని ఫ్యామిలీకి నందమూరి ఒకరు. ఫ్యామిలీకి ఒకరు, ఓకే. ఇక మొత్తం వీళ్ళే. ఇక వీళ్ళని కాదని ఎవరు ఏం చేసిన వాళ్ళని ఎవరు ఏమేం చేసారో అది మనందరికి తెలిసే, కొత్తగా చెప్పేది ఏం లేదు. మీకు దమ్ము ఉంటే సినిమాలు తీయాలని అనుకుంటే మీరు ఒక బలగం సినిమా లాంటిది తీయండి, ఒక మిరాయి సినిమా లాంటిది తీయండి, ఒసే రాములమ్మ సినిమా లాంటిది తీయండి, ఒక దమ్మున్న ఆర్ నారాయణ మూర్తి ఆ సినిమాలు తీయండి. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేది శతమానం భవతి బ్రహ్మాండమైన సినిమా. ఇలాంటివి తీయడం మీకు చేత కాదు. మీకు ఏదో మీ చెత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొని వచ్చి దాంతో సినిమా తీసి దాన్ని మీరు ఒకటే రోజు ఓపెనింగ్ జై భీమ్ సినిమా ఎన్ని కెమెరాలు పెట్టి తీసినలా? జై భీమ్ సినిమా ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి? జై భీమ్ సినిమా ఎట్లున్నది? జై భీమ్ సినిమాకు అవార్డులు రావు. పుష్ప రాజ్ అని పోసేటానికి, పోలీసుల మీద ఉచ్చలు పోసేటానికి మనకు సినిమా అవార్డులు వస్తాయి. అవన్నీ నాకు ఇప్పుడు సరే మీరు సినిమాలు తీస్తారు, మేము ఫ్యామిలీతో రావాలని కోరుతాను చూసే సినిమాని. పుష్ప సినిమాలో మీరు ఏం మెసేజ్ ఇచ్చిరయ్యా? ఒక పుష్ప అనే హీరోని కలవడానికి కొందరు వ్యక్తులు వస్తారన్న, ఈయన పాపులర్ అయిందని వాళ్ళు వచ్చి 10 మంది వాళ్ళు కూర్చొని ఉంటారు. ఈయనకు వెంటనే కిచెన్ రూమ్ లో ఈయన రొమాన్స్. ఏమి ఇస్తున్నారయ్యా ఇది మెసేజ్? నాకు అర్థం కావట్లేదు. ఫ్యామిలీతో వెళ్తే మేము ఏం చూడాలి అక్కడ? గింత దారుణమా? ఈ సినిమా తీసి నువ్వు ఏం మెసేజ్ ఇద్దామని అంటే పోరగాళ్ళు కూడా చెడిపోతారు ఇట్లా. అరే ఘోరంగా అన్న. ఒక విషయం, లేడీస్ ఒక గుడ్డలు తక్కువ అయితే వాళ్ళు చూడగలుగుతారా? అవును. ఇంత ఘోరమైన కంటెంట్ ఇటువంటి దరిద్రమైనవి పెట్టుకొని మీకు ఈ డబ్బులే కావాలనుకుంటే గింత నీచానికి దిగబడతారా? గింత నీచం అవసరమా? సినిమాలో గింత కంటెంట్ అవసరమా? ఇంత తెగబడడానికి ఏమొచ్చింది మీకు? మీరు మిమ్మల్ని ప్రేమించే అభిమానులు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వేం చెప్తావు అన్న? ఎట్లా నడుస్తుంది అనుకుంటావు సినీ? నిజంగా ఐబొమ్మ రవి అరెస్టు, తదనంతరం చార్జ్ షీట్లు వేస్తూ ఉన్నారు, ఆయన పైన బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు కంప్లీట్గా. అంటే ఐబొమ్మను క్లోజ్ చేద్దాం, ఐబొమ్మ రవిని కూడా క్లోజ్ చేసి ఆ డబ్బులు ఏదైనా ఉంటే మన పోలీసు వాళ్ళే మరి సినీ ఇండస్ట్రీకి వంచుదామని ప్లాన్ చేసుకున్నట్టు ఉన్నారు. అన్న ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇది ఏంటంటే పైరసీ మీద అతని మీద కేసు వేశారు. ఆ పైరసీ వేసిన కేసులు అవి లొట్టపీసు కేసులు అని బయట టాక్ వస్తుంది. లొట్టపీస్ అన్నది కూడా మరి కేసు అవుతుంది. లొట్టపీస్ కేసు అనేది వాళ్ళే అంటున్నారు, అడ్వకేట్లు అంటున్నారు, లాయర్స్ అంటున్నారు. బయట సమాజం కేసులో దమ్ము లేదు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు? బెట్టింగ్ యాప్స్ సంబంధించిన ప్రమోట్ చేసిర్రని వాళ్ళు అంటున్నారు పోలీస్ వాళ్ళు. మరి ఒక 2 నెలల క్రితం దాదాపు ఒక సినీ ఇండస్ట్రీ వాళ్ళు ఒక 20-30 మంది చాలా మంది ప్రమోషన్ చేశారు కదా, ఆ కేసు ఏమైంది? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నేను ఛాలెంజ్ ఇసురుతాను, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? డ్రగ్స్ కేసు అని సినీ ఇండస్ట్రీ వాళ్ళని చాలా ఇన్వెస్టిగేషన్ చేశారు కదా, ఆ కేసు ఏమైంది? అది ఛాలెంజ్గా ఎందుకు తీసుకోలేదు? రోడ్లు బాగలేవు, దాని గురించి ఎందుకు ఛాలెంజ్గా తీసుకోలేదు? ఇంతకుముందు మీరు అన్నారు రోజు 8 నిమిషాలకు ఒక బాలిక మిస్ అవుతుందని అన్నారు. మరి ఈ కేసుని ఎందుకు ఛాలెంజ్గా తీసుకోవట్లేదు? అంటే పెద్దవాళ్ళు అటు ఎక్కడ డబ్బు ఎక్కువ ఉంది, ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారా? సజ్జనారు చరిత్ర చూస్తే పెద్దవాళ్ళకే సపోర్ట్ చేశారు. ఇంతకుముందు జరిగిన ఎన్కౌంటర్ గురించి దళిత వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళనే ఎన్కౌంటర్ చేసి చంపడం కానీ అలాంటివి చేశారు. సూర్యాన్న ఏం చెప్తావు? వాస్తవానికి సినీ ఇండస్ట్రీ కావచ్చు, రాజకీయాలు ఎట్లా పొల్యూట్ అయినాయో సినిమా ఇండస్ట్రీ మొత్తం అట్నే పొల్యూట్ అయింది. రాజకీయాలు రెడ్డి వర్సెస్ వెలమబోతుంది. అంటే రొమాన్స్ చేసి రొమాన్స్ చూపించి కింద పైన చూపించి ఇదే సినిమాలకు ఒక మెసేజ్ ఓరియంటెడ్ అనేది లేదు. ఇప్పుడు మీరు ఆంధ్ర సినిమాలు అన్నీ చూడండి, సరే ఆర్నారాయణమూర్తి సినిమాలు చూడండి, లేదంటే బలగం సినిమా చూడండి, ఇదేమో మెసేజ్ ఓరియంటెడ్గా వెళ్తున్నాయి. వీళ్ళేమో 4 పాటలు పెట్టి 4 డాన్సులు పెట్టి రొమాన్స్ కోణంలోనే వెళ్తూ ఉన్నారు. అంటే విలన్ని కూడా హీరోని చేస్తూ ఉన్నారు. ఏ విధంగా వెళ్తుంది? అదే నేను ఏం చెప్తున్నా అంటే ఈ సినిమా రేట్ల ఎఫెక్ట్ అయినా ఐబొమ్మ రవి పైరసీ చేయడం ఖచ్చితంగా సినిమా రేట్ల ఎఫెక్ట్ ఒకటి. ఇంకోటి అంటే వీళ్ళు మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఏం తీయట్లేదు మొత్తం ఫిలిం. నేను అదే అన్నా, రాజకీయాలు ఎట్లా పొల్యూట్ అయినాయో ఫిలిం ఇండస్ట్రీ అట్నే పొల్యూట్ అయిపోయింది. 4 మినార్కి 4 కొయ్యలు ఉంటాయి కదా, 4 తీయాలి. ఎవరెవరిని? రాజమౌళిని తీయాలి, చిరంజీవిని తీయాలి, నాగార్జున తీయాలి, దిల్ రాజు, 4 తీయాలి. 4 కొమ్మలకు 4 కొయ్యలు ఉంటాయి కదా, 4 తీయాలి. వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తారని అర్థం కాదు.
అసలు ప్రోటోకాల్ ప్రకారం సజ్జనర్ గారు సినిమా ఇండస్ట్రీని పక్కన పెట్టి ప్రెస్ మీట్ ఇవ్వకూడదు. ఓకే. నంబర్ 1 తప్పు సజ్జనర్ చేసింది. ఆయన పోలీస్ ఆఫీసర్ కదా. అవును. మరి ఈ విషయంలో డీజీపీ ఎందుకు స్పందిస్తలేడు? సిపి ఎందుకు, డీజీపీ ఎందుకు స్పందిస్తలేడు? ఓకే. డిస్ట్రిక్ట్ మొత్తం స్టేట్ తెలంగాణ బాస్. మరి ఆయన ఈయన ఎందుకు స్పందిస్తాడు? నాకు తెలిసి ఏమన్నా కమిషన్ దందాలు ఏమైనా ఉన్నాయేమో సజ్జనర్కి. రాజమౌళి నెక్స్ట్ వారణాసి సినిమా వస్తుంది, నాగరు సినిమాలు వస్తున్నాయి, వాళ్ళకి ఉన్నాయి, ఏమన్నా దందాలు నడుస్తున్నాయేమో, సెటిల్మెంట్ వివరాలు ఉన్నాయేమో, కాబట్టి వాళ్ళు కావాలని చేస్తాను. కాబట్టి ఈ నలుగురు నిజంగా ఐబొమ్మ రవినే కాదన్నా మొత్తం తెలంగాణ సమాజాన్ని వాళ్ళు ఇజ్జత్ తీశారు ప్రెస్ మీట్లో. ఓకే. కాబట్టి ఆ నలుగురు నువ్వు తీయాలనుకున్నాయి, వీళ్ళు బ్రతికి ప్రయోజనం లేదు. ఇంకోటి బాగా గమనించాను అన్న, వారసత్వ రాజకీయాలు ఎట్టున్నాయో ఈ వారసత్వ ఫిల్మే మొత్తం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కనిపించాలి, నందమూరి ఫ్యామిలీ మాత్రం కనిపించాలి, మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ మాత్రం కనిపించాలి. మిగతా ఇప్పుడు గోపిచంద్ వచ్చింది ఎందుకు కనుమరుగైపోయాడు, నితిన్ ఎందుకు కనుమరుగైపోయాడు, మరి వాస్తవం రాజస్థాన్ ఎందుకు కనుమరుగైపోయి, మరి వీళ్ళ సినిమాలు ఎందుకు ఆడట్లేదు, మరి అలా ఫ్యామిలీ హీరోలే బాగుంటుంది అంటే వీళ్ళ నిర్మాతలు వీళ్ళే అన్న చెప్పి వీళ్ళ నిర్మాతలు వీళ్ళే కావాలి, డైరెక్టర్ వాళ్ళే, వాళ్ళ థియేటర్లు వాళ్ళే, మొత్తం వారసత్వంగా వీళ్ళు మాత్రమే ఉండాలి. గుప్పిట్లో తీసేసుకున్నారు. అంతే. తెలంగాణ వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీ సరే ఐబొమ్మ రవి ఆ చేస్తున్నాడా చేయలేదా పక్కన పెడితే తెలంగాణ ఇండస్ట్రీలో నా తెలంగాణ బిడ్డ ఎవడు హీరో అయ్యాడు, నా తెలంగాణ బిడ్డ ఎవడు డైరెక్టర్ అయ్యాడు, నా తెలంగాణ బిడ్డ ఎవడు ప్రొడ్యూసర్ అయ్యాడు, నా తెలంగాణ బిడ్డలు ఏమొరిగింది 10 సంవత్సరాల తెలంగాణ వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీలో ఏం మొరగలేదన్న, మొత్తం జీరో అన్న. గమనించండి, ఈవెన్ ప్రీమియర్ షోస్ పెడతారు వాళ్ళు, ప్రీ ఈవెంట్ రాజమండ్రిలో పెడతారు, తిరుపతిలో పెడతారు, వైజాగ్లో పెడతారు, ఎందుకు కరీంనగర్లో పెట్టరు, ఎందుకు వరంగల్లో పెట్టరు, హైదరాబాద్ ఇక్కడ కూడా ఎందుకు పెట్టరు వాళ్ళు, మొత్తం ఆంధ్రాలో ఎందుకు వాళ్ళ ప్రమోషన్ అంతా ఆంధ్రాలో చేసుకుంటారు. మరి ఇక్కడ తెలంగాణ శరం మీకుంటే కనుక సినిమా కూడా బంద్ చేయండి వాళ్ళని. రాజమౌళి వారణాసి సినిమా చూస్తే చెప్పు తీసుకోకూడదు మిమ్మల్ని, నేను మీ ప్రజలకు చెప్తున్నా. వారణాసి సినిమా కూడా చూస్తే చెప్పు ఎవరు పడతాయి చెప్తున్నా. వాడి సినిమా మనం ఎందుకు చూడాలండి, ఆ నాగార్జున గారి సినిమాలు మనం ఎందుకు చూడాలి, ఆ దిల్ రాజు గారు బోగ్ గారు వారి సినిమా మనం ఎందుకు చూడాలి, పవన్ కళ్యాణ్ సినిమా మనం ఎందుకు చూడాలి, వాళ్ళు ఎవరు చెప్పండి, బద్మాజ్ గారు వాళ్ళు, మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పిప్పి చేస్తున్నారు, వాళ్ళ మూవీలు మనం ఎందుకు నేను చెప్పెట్లు కూడా చెప్తాను బిడ్డ కబాడ ఇప్పుడు కొడగలరా ప్రసాద్ హైదరాబాద్లో మీ సినిమాలో తీర్థ అక్కడ మీరు దగ్ధం చేస్తాం మీ ఫ్లెక్స్లో అని చెప్తున్నా. ఇంకా హీరోల విషయానికి వస్తే వాస్తవంగా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇమీడియట్లీ రియాక్ట్ అవుతాడు ఏదన్నా, అంటే తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ విషయంలో సెల్యూట్ చేద్దాం పవన్ కళ్యాణ్. ఎక్కడైనా ఇక్కడ ఫండ్స్ వచ్చినా ఎక్కడ వచ్చినా కూడా అత్యధికంగా ఎక్కువ రియాక్ట్ అయితే పవన్ కళ్యాణ్. చాలా మందికి హెల్ప్ చేస్తాడు పవన్ కళ్యాణ్. రిమైనింగ్ వాళ్ళు అయితే అయ్యా వాడు చూద్దామన్నా కూడా కనుచూపు మేరకు కనిపించారు. మరి వీళ్ళ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. మరి ఐబొమ్మ రవిది ఏం నడుస్తుంది? ఐబొమ్మ రవిది నిజంగా అరెస్ట్ చేసి శిక్షించడం ఎంతవరకు న్యాయం? నేనేమన్నా ఐబొమ్మ రవిది కాదన్నా, ఐబొమ్మ రవి అదే తెలంగాణ ప్రజల్ని అరెస్ట్ చేసినట్టు, ఆయన తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నట్టు. ఐబొమ్మ రవిది మిస్టేక్ పక్కన పెడితే తెలంగాణ సమాజానికి ఆయన చెడు మెసేజ్ ఇచ్చిండు సజ్జనర్ గారు. పైరస్ చూడ అంటే ఏం చేయాలి మరి, అంటే 100 కోట్లు పెట్టి మళ్ళీ సినిమా థియేటర్ వెళ్ళి మీకు బడ్జెట్ పెంచాలా? అవు సజ్జనర్ గారు అదే ఆయన ఉద్దేశము. పైరసీ బ్యాన్ చేస్తా అంటే మేము వెళ్ళేసి 200-300 రూపాయలు ఇవ్వాలి, పాప్కార్న్ తినాలి, స్ప్రైట్లు తాగాలి, అక్కడ 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి, మీకు బడ్జెట్ ఇవ్వాలి, వాళ్ళకి కమిషన్ నువ్వు దొబ్బు తినాలా? ఇదే కదా మెసేజ్ ఆయన చెప్పేది. ఇంత అవమానం అంటే తెలంగాణ ప్రజలకు సజ్జనర్ గారు క్షమాపణ చెప్పాలి. ప్రజావాయిస్ వేదికగా ఒకటి చెప్తున్నా, సజ్జనర్ గారు ఎన్కౌంటర్ చేయడం కాదు, దమ్ముడు క్షమాపణ చెప్పును, క్షమాపణ చెప్పాను. నువ్వు ఎన్కౌంటర్ ఎవరిని చేయాలి? పేద ప్రజలను మోసం చేసుకుంటూ పేద ప్రజలను సర్వనాశనం బట్టి 100 కోట్ల పెట్టి సినిమాలు తీసి పేద ప్రజల దగ్గర వసూళ్లు చేసిన ఈ గాడిద కొడుకులను ఎన్కౌంటర్ చేయాలి కదా. సినిమా థియేటర్లను బ్లాక్ చేసి పాప్కార్న్కి 500 రూపాయలు, హాఫ్ లీటర్ బాటిల్కి 80 నుంచి 100 రూపాయలకు అమ్మినోని ఎన్కౌంటర్ చేయాలి కదా. వాళ్ళపైన కేసులు ఎక్కడున్నాయా సజ్జనర్? వాళ్ళు మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే లేచి వెళ్ళిపోతున్నాడు. ఇది వాస్తవం కాదా? అందుకే తెలంగాణ సమాజానికి కొంచెం చిత్తశుద్ధి ఉంటే సినిమా చూడడం బంద్ చేయండి. ముందు సినిమాలు చూడడం బంద్ చేయండి, మీరు చూడకండి అంటున్నా నేను. అదో పిచ్చి ఉంటుంది కదా పబ్లిక్, అదే ఆ పిచ్చి థియేటర్లో బంద్ చేస్తారన్నా వీళ్ళు క్షమాపణ చెప్తారన్నా. వీళ్ళు చేసే మా కోసమే కదా, మేము చూడాలి కదా, మేము చూడొద్దు అంటున్నా. ఎందుకు చూడాలి? వీళ్ళు నిజ జీవితాన్ని కూడా సెకండ్ షెడ్యూల్లో మెయింటైన్ చేస్తారు. వీళ్ళ సమయం మెసేజ్ ఇచ్చేది సినిమాలలో సెకండ్ షెడ్యూల్, నిజ జీవితాలు వీళ్ళకి సెకండ్ షెడ్యూల్ ఉంటాయి. డైరెక్టర్లకు విలన్స్ కాదు, ఇద్దరు పిల్లలు ఉంటాయి. వీళ్ళు మనకు మెసేజ్ ఇస్తాను, అరే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. సినిమాలో చూపించే కంటెంట్ ఏంటిది, వాళ్ళ నిజ జీవితంలో చూపించే కంటెంట్ ఏంటిది? అసలు వాళ్ళు ఇంత రేట్ తోటి మాకు లాస్ అవుతుందంటే మీరు తీయకండి, అంత బడ్జెట్ తోటి మాకు అవసరం లేదు, మీ సినిమానే అవసరం లేదు. దీని విషయంలో ఒక చట్టం రావాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ఫైనల్ కన్క్లూడ్ చేద్దాం.
ఇప్పుడు మా సినిమా మేము తీస్తున్నాము, మాకు నచ్చిన రేటు పెడతాము, పాప్కార్న్కు 500 కాదు 1000 పెడతాము, 2000 పెడతాము, మీకు నచ్చితే వచ్చి చూడండి, లేకపోతే మీరు ఏమైనా తాగుండి అని చెప్పేసి సినీ ఫీల్డ్ కరాఖండితో చెప్పింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకు అంత ఉన్నప్పుడు మనము వాళ్ళకు మన వల్ల మనం కట్టే ట్యాక్స్ల వల్ల మనం టికెట్ కట్టడం వల్ల గవర్నమెంట్ నుంచి వెళ్ళి పోయే దాని వల్ల కూడా వీళ్ళకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి ఎన్ని స్టూడియోలకు ప్లేస్లు ఇవ్వలేదన్న వీళ్ళకి అది ఉందా? ఏమంటున్నారంటే మేము తయారు చేసిన వస్తువు మేము మీకు ఇస్తున్నాము, మాకు నచ్చిన రేటు పెడతాము, మీరు అది నచ్చితే తీసుకోండి లేకపోతే లేదని ఎటకారంగా జనాల మీద ఫ్యాన్స్ మీద ఫ్యాన్స్ చనిపోతున్నారు ఒక్కొక్కరు ఆడియో ఫంక్షన్లల్లో. మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎటకారంగా మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు అని చెప్పేసి వాళ్ళు వెటకారంగా మనం వీళ్ళకి కూడా సిగ్గుశరం ఉండాలి. మా రైతు బజార్కి పోదాం, ఎర్రగడ్డ రైతు బజార్కే పోదాం, సిటీలో మైదపట్నం రైతు బజార్కి పోదాం, పలాని కూరగాయ ఇంత అమ్మాలని బోర్డులు పెడుతున్నారు. ఒక షాప్కి పోయి మనము వస్తువు కొంటాం, దీని మీద ట్యాగ్ మీద ప్రైజ్ ఉంటుంది. మన షర్టు కొనుక్కున్నా, ప్యాంటు కొనుక్కున్నా, ఇన్నర్ కొనుక్కున్నా ప్రైజ్ ఉంటుంది. ఏ షాప్కి పోయినా ప్రైజ్ ఉంటుంది. మరి సినిమా థియేటర్కి పోయినోనికి పాప్కార్న్ ప్రైజ్ ఎందుకు ఉండదు, నీళ్ళ బాటిల్ ప్రైజ్ ఎందుకు ఉండదు, ఎందుకు ఉండదు? ఎందుకు మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? కనీసం మరి అంత దారుణంగా అమ్మినా కూడా ఎవడు చర్యలు ఎందుకు తీసుకోరు? అంటే పెద్దోడు ఏం చేసినా చెల్తుంది. పెద్దోడికి చట్టం చుట్టమై ఇంట్లో కూర్చున్నది, పేదోడికి చట్టమై వాడిని గుక్కొని పోతున్నది. ఇదేనా మనం చేయాల్సిన బాధ్యత? ఇప్పుడు ముగ్గురు ఐబొమ్మ రవికి జై కొట్టినట్టేనా మీరు? జై ఐబొమ్మ రవికి జై కొడతాం. ఆయన బయటికి వస్తే పాలాభిషేకం చేస్తాం. ఆయన బయటికి రావడానికి కూడా మేము కొట్లాడతాం. సినీ ఇండస్ట్రీ తోటి కొట్లాడైనా కూడా అతన్ని బయటికి తీసుకొస్తాం. లాయర్కైనా మేము పైసలు ఇవ్వడానికి రెడీ. ఇదే ఇట్లుంటది. అంటే వాస్తవంగా సొసైటీ మీద అవగాహన ఉన్నాడు ప్రతి ఒక్కరు ఐబొమ్మ రవికి జై కొడుతున్నారు. ఇప్పుడన్నా సిగ్గు శరం తెచ్చుకొని కొంచెం సోయి తెచ్చుకొని వ్యవహరించండి, మీకే మంచి చెప్పండి. మాట చెప్పారు ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఎందుకో మాట్లాడతాడు. ఆయన సినిమాలకు సంబంధించిన మంత్రి కదా, మరి ఆయన ఏమన్నా మాట్లాడండి ఈ విషయంలో? మాట్లాడు. సినిమా వాళ్ళకి అవార్డితేనే పక్కన ఉన్నాడు, ఉండడు ఆయన. మరి ఆయన దేనికి మంత్రి ఎందుకో తెలియదు. నేను ఏం చెప్తున్నా అంటే ఒక చట్టం రావాలి, ఒక జీవో, ఒక సెక్షన్ రావాలి సినిమా విషయంలో. ఎస్, ఏ థియేటర్ వెళ్ళండి, మా ముందు కూర్చొని ఇదే రేట్, ఇది 30 రూపాయలు 40 రూపాయలు ఎంత, మిడిల్ ఒక రేట్, బాల్కన్ ఇంత రేట్. ఏ థియేటర్లో తెలంగాణ ఆంధ్రలో ఎక్కడన్నా పోండి మీరు, ఇగో రేట్ ఇంతే. మీరు ఎంతన్నా పెట్టి షో మాకు సంబంధం లేదు, టికెట్ ఇంత. ఒక జీవో, ఎమ్మెల్యేలు అధికారులు ఈ విషయంలో చట్టసభలో మాట్లాడాలి. అట్లయితేనే దీనికి పరిష్కారం అవుతుంది, లేకపోతే దొరకదు. చలో, నిజంగా మంచి జరగాలని కోరుకుందాం. ఐబొమ్మ రవి రిలీజ్ కావాలి, అందరికీ అందుబాటులోకి ఉండాలి. సినిమా ధరలు అందుబాటులోకి ఉంటే ఎవడెందుకు పైరసీ చేస్తారా నాయన? 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు టికెట్లను 500లకు పెంచితే ఎవడు ఎక్కడి నుంచి పోతాడు? మళ్ళీ మీరు సినిమాలకు హైప్ తీసుకొచ్చి, ఆ అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలకు హైప్ తీసుకొచ్చి 2000, 3000, 4000 పెడతా ఉంటే ప్రజలు ఎట్టుపోతారు అనేది ఐబొమ్మ రవికి మాత్రం ప్రజల మద్దతు మాత్రం దొరుకుతూ ఉంది. ఇది ఓవరాల్గా ఐబొమ్మ రవి పైన కొంచెం క్లారిటీ ఉండాలని మనం ముగ్గురు మిత్రులతో చేస్తాం.